నేడు జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు. యోగా అనేది ఈరోజు పుట్టింది కాదు. పురాతన భారతదేశ చరిత్ర నుండి మనకు యోగా అనేది ఉంది. ఇది ఒక బృహత్తర కార్యక్రమం. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చిన మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో యోగాంధ్రాను నేడు మనం రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మన పలమనేరు టౌన్ జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో కూడా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నాం. అందులో మన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమంలో ఉదయం 6 గంటలకే హాజరై అందరూ యోగా చేసి యోగా గురించి పిల్లలకు కూడా నివృత్తి చేయడం జరిగింది. పిల్లలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. యోగా అనేది ఒక శారీరక ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. ఇది శారీరకంగాను, మానసికంగాను మరియు ఆధ్యాత్మికంగాను మనసుకు ఉల్లాసపరిచే, మనిషి ఆరోగ్యాన్ని పెంపొందించే మరియు ఆరోగ్య సూత్రాలు పూర్తిగా కలిగిన ఈ యోగా ఆసనాలను అందరూ కలిసి ఈరోజు పాఠశాలలో చేయడం జరిగింది. యోగా అనేది మనం ప్రతిరోజు ఉదయం కనీసం 30 నిమిషాల పాటు అందరూ యోగా చేస్తే అందరూ శారీరకంగాను మానసికంగాను చాలా ఉల్లాసంగా ఉంటారని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.